అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చలో మస్తు వార్తలు వచ్చిన మీకోసం. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ ఇద్దాం పారి. బాబు పవన్లపై కొడాలి ఫైర్. చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. ఎలా మారిపోయావు పవన్ అంటున్న లక్ష్మీ పార్వతి. దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు? రేవంత్ లాగు గుంజుతారట మంత్రులు. అరవింద్ సారు చేస్తుండు విమర్శలు. స్కూల్లో కూర్చొని మాస్టర్ వేసిండు పెగ్గుల మీద పెగ్గులు. సస్పెండ్ చేసి మొట్టికాయలేసిండ్రు పై ఆఫీసర్లు. లక్ష్మీ పార్వతి మేడంతోని ఈ మధ్య మాట్లాడక చాలా రోజులైతాంది. ఇవాళ మాట్లాడదాం. నమస్తే మేడం. ఒట్టిగొడ్డు కరుపులు ఎక్కువ అని తెలుగులో ఓ సామెత ఉంది. నమస్తే అంటే సామెతలు చెప్తారేంటండి? ఏమి పాలు ఇవ్వలేనప్పుడు అది ఓరికి అరుస్తా ఉంటుంది. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీళ్ళ పరిస్థితి కూడా అంటే నన్ను అంటున్నారా, లేదంటే ఇంకెవరు నన్నానా? పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణునా ఎంత పిచ్చిగా మాట్లాడారంటే, నేను మొన్న సభలో జనాలు లేరు పాడు లేరు. మొన్నటి సభలనా? అసలు జనం ఉంటే కదా. అయినా గాని పవన్ హ హ హ అని గొంతంతా పోయేతాట అరుస్తున్నాడు. ఎంటికలున్నమ్మా ఎట్లా కొప్పేసినా నడుస్తుంది కానీ ఎంటికలు లేనప్పుడు కొప్పేస్తా అంటే కంపుగా ఉంటుంది. బలం లేనప్పుడు పోటీ చేస్తా అంటే అట్లనే ఉంటుంది. పవన్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. బలమే లేనప్పుడు ఆ బాతకానెందుకు? ఒక్కటే మేము అడుగుతా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని. ఒకటేంది మేడం, రెండు అడుగు. అసలు మీరు చదువుకున్నారా? అమ్మో, పవన్ చదువుల గురించి చెప్తే ఓ పుస్తకం రాయొచ్చు. ఒకసారి 10th అంటాడు, ఒకసారి ఇంటర్ అంటాడు, ఇంకోసారి ఇంకోటి చెప్తాడు. కొంచెమైనా పరిజ్ఞానం ఉందా? ఒక్క మనిషి ఒక్కసారే అన్ని చదువులు చదివిండంటే ఇక ఆయనకు పరిజ్ఞానం ఉన్నట్టా లేనట్టా మీరే చెప్పాలి. తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి నువ్వు అన్నావు కదా. అప్పుడు మా అమ్మను తిట్టిండ్రు తెలుగుదేశపోళ్ళు అని అన్నాడు. ఇప్పుడు పోయి వాళ్ళ సంఖ్య ఎక్కిండు. దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు? ప్యాకేజీ మహిమ అనుకుంటా. ఒక్కసారి సిగ్గు తెచ్చుకో. కొందరికి లేని దాని గురించి మనం మాట్లాడుకోవద్దు మేడం. అది ఉంటే 24 సీట్లు ఎందుకు తీసుకును? 9 నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు. అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పోటీ చేసి వాళ్ళు గెలిచారు. అది ఉండాలయ్యా. ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ. అసలు పవన్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అంటారు మేడం? నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. నీ బలహీనతను ఏదో తను పట్టుకున్నాడు. ఫైనల్ గా ఒక్క మాట చెప్పుండ్రి మేడం, ఏం చెప్తారో? ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు. అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నామో కూడా తెలవకుండా పోతారు కావచ్చు మేడం జన సైనికులు. ఇక ఉంటున్నా మేడం. నువ్వు ఒక్కటంటే నేను 2 అంట, నువ్వు 2 అంటే నేను 3 అంట. ఇది ఇప్పుడు రాజకీయాలలో నడుస్తున్న ట్రెండ్. లీడర్లు ఒకరినొకరు తిట్టుకున్నాడు కామనే గాని ఏపీలో మరీ ఘోరంగా తిట్టుకుంటున్నారు. మొన్న పవన్ కళ్యాణ్కు బీపీ పెరిగిపోయి ఆవేశంతో ఊగిపోతూ సీఎంను నానా తిట్లు తిట్టాడు. దాని మీద కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. సార్, జనసేనకు 24 సీట్లు చాలు, ఇంతకంటే ఇంకేం కావాలి అని అంటున్నాడు పవన్. ఆ 24 సీట్లు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్కి మనసు ఒప్పుకుందేమో గానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ గానీ ఆ సామాజిక వర్గం గానీ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన ఎవ్వరూ ప్రశ్నించొద్దంట. ఎవరన్నా క్వశ్చన్ చేసేటోళ్ళు ఉంటే దొబ్బేయండి అని అన్నాడు. సార్, వాళ్ళు అనుకున్నట్లు ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే అంటారా? కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. సీఎం ను పాతాళానికి తొక్కుతాడట, ఇన్నరా? పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. ఈయన ఒక పాదమే. ఈ రాష్ట్రంలో 80 లక్షల పాదాలు ఉన్నాయి. అమ్మో, 80 లక్షల పాదాలంటే ఎఫెక్ట్ గట్టిగానే ఉంటది. మరి చంద్రబాబు కథ ఏంది? పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని 80 లక్షల పాదాలతో
చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. ఎంపీ సురేష్ కూడా పవన్ మాటల మీద గట్టిగానే సెటైర్లు వేసిండు. గంగ చంద్రముఖిలా మారిపోయినట్లు పవన్ ఎందుకలా మాట్లాడుతున్నాడు సార్? నువ్వు సహవాసం చేస్తావన్నది ఎవరిది? 75 ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తావన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి. కానీ చంద్రబాబు మామూలు నాయకుడు కాదు, రాజకీయ ధురంధరుడు అని విపరీతంగా పొగిడిండు. చూసిండ్లా? మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ, నువ్వు మాట్లాడిన మాటలు 2014లో దొర, 2019లో దొంగ, 2024లో దొర. ఇది నీ భాష. అంటే 5 ఏళ్లకోసారి వాడే వీడు వీడే వాడు అన్నట్లు క్యారెక్టర్లు మారిపోతాయేమో. ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లా అయ్యాడు, ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొర ఎట్లా అయ్యాడు? నీకు వాళ్ళిద్దరి నడుమ ఏం అండర్స్టాండింగ్ ఉన్నదో మనకేమెరక. అవును గాని పవన్ ఏమన్నాడో తెలుసా? జగన్ను పాతాళానికి తొక్కేస్తాడట. ముందు ఎమ్మెల్యేగా గెలు, తర్వాత ఏడుద్దు గాని ఇదంతా కూడా ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? టీడీపీ వాళ్ళు మా అమ్మను కించపరిచిండ్లని ఇది వరకు ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు ఎందుకో కిక్కురు వంటలేడు. నువ్వుకంత సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, ఏబిఎన్ రాధాకృష్ణని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నన్ను చంద్రబాబు నాయుడు ఎల్లు ఎగ్గురు ఒక తనుదాను మా అమ్మని ఎప్పుడు గతంలో గిట్ట మాట్లాడారు కదా అని. ఇప్పుడు ఈయన వాళ్ళు చుట్టాలు అయిపోయిండ్లు సార్. ఇంతకు ముందు జరిగిందంతా మర్చిపోయి ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా కరుచుకుంటున్నారు. ఇదేందయ్యా ఇది అంటే మా కోసం కాదు రాష్ట్రం కోసం అని జోక్ చేస్తున్నారు. చెప్పంగినోన్ని షడంగా చూడాలి అని అంటారు. పవన్ కళ్యాణ్ మావోడే సీఎం అవుతాడు అని సంబరపడ్డ పెద్ద మనుషులు ఇప్పుడు చల్లబడ్డరు. చెయ్యి నొప్పి పెట్టంగా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి రాసి ఎంత రాసినా దండగే అని దేవునికో దండం పెట్టి ఊకున్నారు. పాపం పెద్ద మనిషి గా హరిరామ జోగయ్యకు కూడా యాస్టకు వచ్చింది. శుక్రవారం ఇంకో ఉత్తరం రాసి ఇక ఇదే లాస్ట్ లెటరు అని అనౌన్స్ చేసిండు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఉత్తరాలకు దత్తపుత్రుడి మనసు మారుతుందా? మారదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు మాయల పడిపోయిండు. ఇక ఎవ్వరెంత చెప్పినా ఇనే పరిస్థితి లేదు. మీదికెళ్ళి తనకు సలహాలిచ్చిన పెద్ద మనుషుల మీదనే గర్వయిండు. దాంతోని పాపం సీనియర్ నాయకులు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం నారాజైండ్లు. అయ్యా నీకు నీ పార్టీకి ఒక దండం అని ముద్రగడ పవన్ కు ఒక ఉత్తరం రాసి దండం పెట్టిండు. ఇక ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్న హరిరామ జోగయ్య కూడా పవన్ మాటలతోని మస్తు బాధపడ్డాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు మంచి చేద్దామని 4 మంచి మాటలు చెప్తే నన్ను వైసీపీ కోవట్టు అని ముద్రేస్తావా అని ఆవేదనతోని శుక్రవారం పవన్ కు ఇంకో ఉత్తరం రాసిండు. సలహాలిచ్చేటోళ్ళు నాకు అవసరం లేదు అని మొన్నటి మీటింగ్ లో పవన్ వార్నింగ్ ఇచ్చిండు. అయితే నువ్వు ఆ మాట నా గురించి అన్నవని ఎల్లో మీడియా నన్ను బదనాం చేస్తున్నది, నాకు నీకు మధ్య లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నది అని రాసుకొచ్చిండు. నేనేమన్నా కంసే కం 80 సీట్లు అడుగుమన్నా, నువ్వు 24 సీట్లే చాలన్నావు. నీకు కూడా పవర్ షేరింగ్ కోసం పట్టుబట్టమని సలహా ఇచ్చిన, కానీ నీకు చెవు మీద పేను వారినట్లు కూడా అనిపించలే. అసలు నీకు శత్రువులెవరో మిత్రులెవరో తెలియదు. చంద్రబాబు నిన్ను ఆగం చేస్తాడు, ఇది మాత్రం గ్యారంటీ అని ఆ ఉత్తరంలో రాసిండు హరిరామ జోగయ్య. మరిగా ఇక్కడితో ఆపు చేస్తాడా? ఇంకా ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తనే ఉంటాడా చూడాలే. పోయిన ఎలక్షన్లప్పుడు ధర్మపురి అరవింద్ సారు గెలిచిండు అంటే అది పసుపు బోర్డు హామీతోనే అని అందరూ అంటారు. అప్పుడు అరవింద్ సారు కూడా పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి మరి ఓట్లు అడిగిండాయే. సరే ఎన్నికలు జరిగినాయి, సారు గెలిచిండు, అదంతా అయిపోయింది అనుకోండి. కానీ ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వచ్చేటాలకు మళ్ళీ కొత్త ప్లాన్ వేసినట్టేగా అనిపిస్తున్నది. రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో వీక్తుందో, రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో వీక్తుందో, రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో వీక్తుందో. మొన్నటిదాకా బీఆర్ఎస్ నేతలు ఈ మాట అంటే ఇప్పుడు దానికి బీజేపీ నేతలు కూడా తోడైనరు. అందుకే ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయినాక కాంగ్రెస్ ఉంటుందో ఊడుతుందో తెలియదు అని అనుకుంటేనే దానికి కారణం ఏందో చెప్పిండు. వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి లాక్కుంటాడు, వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాక్కుంటాడు. అందుకే ఈ ఎలక్షన్లు అయిపోయినాక ఈ సర్కారు ఉండేది డౌటే అని అంటుండు. ఇట్లా ఒక దిక్కు కాంగ్రెస్ సర్కార్ మీద విమర్శలు చేసుకుంటేనే ఇంకో దిక్కు చెరుకు రైతులు ఉద్యమం మొదలు చేయాలని రైతులకు చెప్తున్నాడు. పసుపు పొడి తెచ్చిన వానికి 400 కోట్ల ఫ్యాక్టరీ తెరిపించడం పెద్ద పని అండి. 178 మంది నామినేషన్లు అయితే చెరుకు రైతులు ఎందుకు వేయరండి కాంగ్రెస్ కు వ్యతిరేకం? వేయండి.
విన్నారా? పసుపు రైతులు దేశంలో పోరాడినప్పుడు చెరుకు రైతులు ఎందుకు పోరాడారు? కావాలంటే అందరూ నామినేషన్లు వేయండి అనుకుంటేనే నేను పసుపు బోర్డునే తెచ్చినోన్ని, మీ సమస్యలకు పరిష్కారం చూపలేనా, అందుకే బీజేపీని గెలిపియండి అని అడిగిండు. చూస్తుంటే మరి సారు పోయిన వాళ్ళక పసుపు బోర్డు హామీతోనే ముందుకు పోయినట్టు ఇప్పుడు చెరుకు రైతుల సమస్యలు ఎజెండాగా ముందుకు పోతాడేమో అనిపిస్తున్నది. మొత్తానికైతే అరవింద్ సారు ఎన్నికల పావులు చెరుకు కంటే తీయగానే కదుపుతున్నట్టున్నాడుగా. చీతైమి ఎర్నడే షాగ్ది సిడలిన్ షెంగ్రి కౌలి. ఏందీమే కాకర బీకర అనుకుంటా చైనా భాషలేమో తిడుతున్నది అని అనుకుంటున్నారులే. నిజంగా ఇప్పుడు నేను మాట్లాడింది చైనాలో మాట్లాడుకునే భాషనే. కాకపోతే మీరు అనుకున్నట్లు ఇది తిట్టు కాదు, బర్త్డే శుభాకాంక్షలు అన్నట్టు. గా చైనా భాషల శుభాకాంక్షలు ఎవరు చెప్పిండ్లు, ఎవరికి చెప్పిండ్లు, ఎందుకు చెప్పిండ్లు, ఈ ముచ్చట చూడుల్లి. ఈ నడుమ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు మస్తు సటైర్లు వేసుకుంటున్నారు, పంచ్ డైలాగులు కొట్టుకుంటున్నారు. ఇగో ఇక్కడ చూడండి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ ఫోటో ఉన్న పోస్టర్లో చైనాలో మాట్లాడే మాండరిన్ భాషలో ఏం రాసినదో తెలుసా? ఇవాళ స్టాలిన్ హ్యాపీ బర్త్డే అట. అందుకే ఆ సార్కు తమిళనాడు బీజేపీ శాఖోళ్ళు మాండరిన్ భాషలో అయ్యా స్టాలిన్ గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి ట్విట్టర్లో పోస్ట్ చేసిండ్రు. మరి ఎందుకు ఇట్లా అంటే, ఈ నడుమనే తమిళనాడులో ఉన్న కులశేఖర పట్టణంలో ఇస్రో వాళ్ళది రెండో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేసిండ్రు. దాని మీద అక్కడి మంత్రి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందట. అయితే పేపర్లో వేసిన అడ్వర్టైజ్మెంట్ లో ఇస్రో రాకెట్ మీద చైనా జెండా ఉన్నదట. ఇగేమున్నది అది చూసి బీజేపీ వాళ్ళు గయ్యుమన్నారు. ఏందయ్యా ఇది, మన రాకెట్ మీద చైనా జెండా ఎట్లా వచ్చింది ఏమనుకుంటున్నారు, ఇదేం తమాషా అని గట్టిగానే తగులుకున్నారు. ఈ ముచ్చట మీద ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్ కూడా తమిళనాడు గవర్నమెంట్ తప్పు చేసిందని కోపానికి వచ్చేసరికి, వామ్మో ఇదంతా ఎడిదిరిగేటో పోయేటట్టున్నది అనుకున్నదో ఏమో ఆ మంత్రి మేడము, ఏదో లైట్ గా చిన్న మిస్టేక్ జరిగింది అని తప్పు ఒప్పుకున్నది. అయినా కూడా కోపం జల్లారని తమిళనాడు బీజేపీ నాయకులు ఇప్పుడు ఇట్లా సటైరికల్ గా సీఎం స్టాలిన్ సార్కు మాండరిన్ భాషలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు అన్నట్టు. అట్లున్నది చూడండి ఇక రాజకీయ నాయకుల కథ. పిల్లల కొట్లాట కంటే ఘోరం అవుతున్నాయి కదా ఇవాళ రేపు. అయ్యా దేవుడా, ఓ మంచి దేవుడా, తినేటందుకు తిండి పెట్టావు, తాగేటందుకు మంచినీళ్ళు ఇచ్చావు, వేసుకునేటందుకు మంచి బట్టలు కూడా ఇచ్చావు, ఇంకా ఇంకా కొత్త కొత్త బట్టలు సైతం కొనుక్కోమని చెప్తున్నావు. అంతెందుకు తోలేటందుకు బండిని కారును కూడా ఇచ్చినావు. మరి ఎందుకు దేవుడా బంగారం వజ్ర వైడూర్యాలు ఇయ్యలేదు అని దేవతను మొక్కి ఒకలేం చేసిండ్రంటే ఇగో ఈ పని చేసిండు. గుడి గేటుకు అయ్యగారు తాళం పెట్టినాక పట్ట పగలు మూతికి మాస్క్ పెట్టుకొని వచ్చిన ఈ పరమ భక్తుడు గోడ దుంకి టెంపుల్లకు పోయి 2 నిమిషాలు ఇట్లా 2 చేతులు ఎత్తి మొక్కిండు. గట్టిగా ఏదో మనసులో తలుసుకొని మళ్ళతో ఓబట్టిపోయిండు అని అనుకుంటున్నారులే. కానీ అసలు ముచ్చట ఇప్పుడు ఉంటుంది చూడండి. అవ్వర బిడ్డ చూసిన రానుల్లా కండ్లు మూసి తెరిచేంతలనే అమ్మవారి తాళిని ఎత్తుకొని అవతలపడ్డా ఉలాగాడు. మరి ఇంతగానం సీదా వచ్చి దొంగతనం చేసిండంటే ఎప్పటి నుంచి నాసు పెట్టిండో గాని 2 నిమిషాల పని కానిచ్చిండు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరులో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన దొంగతనం ఇది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దేవులాడుతున్నారట. కానీ చూడండి ఎట్లాంటి దొంగ బడిమేగాలు మోపైతున్నారో లోకం మీద. దేవుళ్లకు బంగారు కండ్లు, వెండి కండ్లు, బంగారు ఆభరణాలు చేయించేటోళ్ళని చూసినాం గానీ వీడు మాత్రం అందరికంటే డిఫరెంట్ పోండ్రి. అయినా ఇక్కడికి పోతాడు గానీ 2 రోజుల్లో పోలీసులు పట్టుకొచ్చి తోడుకలు తీస్తారు కదా. మీరైతే మీ ఇండ్ల దగ్గర తాళాలు గట్టిగా వేసుకోండి, పబ్లిక్ జాగ్రత్త. ఈ మధ్య చాలా చోట్లల్లా చిన్నపిల్లలను ఎత్తుకపోయే వాళ్ళు వస్తున్నారని సోషల్ మీడియాలో మస్తు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే కొన్ని జాగల్లా ఆ వార్తల్ని ఖండించినా ఆడాడ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. మరి ఇది నిజమేనా? నిజంగానే ఎవరన్నా ఎక్కడన్నా పోరగాళ్ళని ఎత్తుకపోయిండ్రా అన్నది పక్కన పెడితే, నిర్మల్లనైతే పిల్లల్ని ఎత్తుకపోయేతందుకే వచ్చిండనే అనుమానంతో పొట్టు కొట్టిండ్రు. అరరే బాగానే కొడుతున్నారు కదా, ఎవ్వరు పట్టిన చెప్పుని ఇడుస్తలేరు, కొట్టే దెబ్బలు ఆపుతలేరు, తల మించి కొడుతున్నారు, వీపు మించి కొడుతున్నారు. అంతమంది ఒక్కటేసారి దాడి చేసేసరికి ఈయన కూడా ఏం అనలేకపోతున్నాడు. జేబుల నుంచి కంకునాలో ఏమో కింద పడితే ఇవెందుకు తెచ్చినవురా అనుకుంటా మరీ కొడుతున్నారు. మా పిల్లల కోసం తెచ్చినా అన్నా కూడా ఇంటలేరు. ఇదంతా నిర్మల పట్టణంలో జరిగిందట. మరి నిజంగానే ఈయన పిల్లల్ని ఎత్తుకపోయేందుకు వచ్చిండా లేదంటే వీళ్ళిట్లా అనుమానంతోనే కొడుతున్నారో మనకి తెలియదు గాని సోషల్ మీడియాలో ఈ వీడియో నిడిచేటాలకు పిల్లగాండ్లను ఎత్తుకుపోయే దొంగలు పెరుగుతున్నారట. పైలం తల్లిదండ్రులు అని అంటున్నారు చాలా మంది. మరి ఏందో ఏమో గాని ఈ మధ్య ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో కూడా ఈ పిల్లల దొంగల వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి దీని మీద పోలీసులే ఓ క్లారిటీ ఇస్తే జనాలకు జర భయం లేకుండా పోతుంది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన పెట్టిండ్రు. అంటే పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా ఇక వాళ్లకు పరీక్ష రాసే ఛాన్స్ లేదన్నట్టు. అయితే లక్షల మంది పిల్లలు టయానికే ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నా ఏన్నో ఒక కాడ పిల్లలు లేటుగా పోతే పరీక్ష రాయనీయలేదు, చూసినాం కదా. అయితే కొన్ని దిక్కుల పిల్లలకు ఎందుకు లేట్ అవుతున్నదో ఈ తమ్ముడు చెప్తున్నాడు. ఈ నుండ్రి బస్సు రాలే, ఇంకా వస్తలేదు. 7:20కి వస్తే అప్పటి వరకు అంటే 40 మినిట్స్ ఒక్క బస్సులో లేకపోతే ఎట్లా మాకు ఆడ 1 మినిట్ అయితే మాకు ఏమైనా రానియరాలే. అయ్యో తమ్ముళ్ళు, పాపం బస్సు రాలేదన్న బాధ మొత్తం వాళ్ళ కండ్లలోనే కనబడుతున్నది కదా. మరి పెద్దపల్లి జిల్లానేనా, ఇంకో దిక్కు రాష్ట్రంలో పరీక్షల ఆడావిడి కూడా చాలా అయ్యే. అయినా ఆర్టీసీ అధికారులు ఎందుకు నెగ్లెక్ట్ చేసిండ్రో, మరి రావాల్సిన బస్సులు ఎందుకు రాలేదో కానీ పరీక్షకు గంట ముంగట ఇంత టెన్షన్ పడ్డారు. అయినా కూడా బస్సులు వచ్చే కోపు లేకుండేసరికి ఎవరో అక్క బస్టాండ్లో కనబడితే వీడియో చేసి ఏకంగా సజ్జనార్ సార్కి రిక్వెస్ట్ పెట్టిండ్రు. 7:30కు వచ్చినాం సార్, 8:15 దాటింది ఇప్పుడు అని బాధనే లబుచ్చుకున్నారు. చివరికి ఎట్లా పోయినరో ఏందో గానీ నిమిషం నిబంధన పరీక్ష రాసే పిల్లలను భలే టెన్షన్ పెడుతున్నది. ఇక ఈ ముచ్చటి ఉంచితే గిది చూడండి, పాపం టికెట్ కొట్టే కండక్టర్కి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో. కండక్టర్ అన్న ఫుడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయొద్దని చెప్పే కండక్టరే ఏకంగా రూల్స్ బ్రేక్ చేసి ఇట్లా ప్రయాణం చేయాల్సి వస్తున్నది చూడండి. మరి ఎగ్జామ్స్ నడుస్తుండే పిల్లలు చాలా మంది ఎక్కేసరికి కండక్టర్ సాబ్కి కష్టం వచ్చినట్టున్నది. ఓ సజ్జనార్ సారు జర ఈ పరీక్షలప్పుడన్నా ఎక్కువ బస్సులు తిప్పే ఉపాయం చేయుండ్రయ్యా. చూస్తున్నారుగా పిల్లలు ఎట్లా కోసపడుతున్నారో, అటు మీ ఆర్టీసీ సిబ్బంది కూడా తిప్పల పడుతున్నారు. జర ఇలా తిప్పలు బాపుండ్రి, మీకు పుణ్యం ఉంటది కానీ. స్కూళ్ళ పిల్లలకు చదువు చెప్పే పంతులు ఏం ఆలోచన చేస్తాడు? పాఠాలు ఇంతవరకు అయినాయి, ఈ వారంలో ఎంతవరకు చెప్పాలి, ఈ 2 పాఠాలు అయిపోయినాక చిన్న పరీక్ష పెట్టాలి, గొట్టుకున్న లెక్కలను అల్కీజుకు వచ్చేటట్టు చెయ్యాలి. వెనక బెంచి పోరలు ఈ నడమ జరంత ఎక్కువ చేస్తున్నారు. చదువు మీద ధ్యాస పెట్టేటట్టు చేయాలని అనుకుంటారు. జల్దిగా సిలబస్ అయిపోగొట్టి ప్రిపేర్ చేస్తారు కదా. కానీ ఈడో పంతులు మాత్రం అవన్నీ పక్కన పెట్టి ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏం చేసిండంటే, రైట్, మంచిగా టిక్కేసిండు, సూపర్ డూపర్ అద్దాలు పెట్టిండు, ఒక చేతిలో వాటర్ బాటిల్, ఇంకో చేతిలో మిక్సర్ పొట్లాలు, అట్లనే దర్జాగా ఆఫీస్ రూమ్లకి ఎంటర్ అయిండు. ఓ నిమ్మలం సారు, నిమ్మలం పైలంగా కూకోండి, కింద పడేరు. ఇక అందరికి అర్థమైందిలే గాని ఇంకెందుకు ఆలస్యం, కుమ్మేయండ్రి. అబ్బా మందు కచ్చగా ఉన్నట్టున్నది, అయినా కండ్లు మిట్కర్చుకుంటే తాగేసిండు. అయినా గిదేం చక్కదనము, ఆడి దిక్కు పిల్లలు ఉన్నారు, ఇటు సారు మేడం కూర్చున్నారు, అయినా కూడా తాగుతున్నాడు. ఇది ఆఫీస్ రూమ్ అనుకున్నాడా లేకుంటే సిట్టింగ్ రూమ్ అనుకుని తాగుతున్నాడా అంటే సారు గారు కట మస్తు టెన్షన్లు ఉన్నాయట. అందుకనే సీదా స్కూల్కే మందు తెచ్చుకొని తాగేసిండు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఇది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యేసరికి కలెక్టర్ దగ్గర దాకా పోతే సస్పెండ్ చేసిండ్రట ఈయన గారిని. గానీ అయ్యా సారు మంచిగా చదువు చెప్పి 10 మంది పిల్లల బతుకులు బాగు చేయాలి గానీ ఇట్లా స్కూల్ అనేది ఆగి పిల్లలకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? అందుకే వెయిట్ వేసిండ్రు కానీ పై ఆఫీసర్లు, ఇక పోయ్యా ఇంటికి పోయి మంచిగా ఫుల్లుల మీద ఫుల్లులు తాగి బాగా రెస్ట్ తీసుకో, సరేనా? ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలతో కలుద్దాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.